This 13th chapter is the first chapter in the Jnana Yoga Shatkam of Bhagavad Gita. Kshetram Kshetrajna Vibhaga Yoga. In this chapter, Krishna discriminates between the physical body and the immortal soul. He elaborately explains about Prakriti, Purusha, Kshetram, Kshetrajna, Jnanam and Jnayam. We can think of our material body as the field, Kshetra, and our immortal soul as the knower of the field, Kshetrajna. One who clearly understands the difference between the body, the soul, and the Supreme Soul attains the realization of Brahman. Arjuna Uvacha Prakritim Purusham Chaiva Kshetram Kshetrajnameva cha Etat Veditumichhami Jnanam Jneyam cha Kesava. Arjuna Uvacha ఓ కేశవ, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి? క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమి? నిజమైన జ్ఞానము ఏమిటి? అటువంటి జ్ఞానము యొక్క లక్ష్యము ఏమిటి? నీ నుండి తెలుసుకోగోరుచున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవాన్ ఉవాచ ఓ అర్జున, ఈ దేహము క్షేత్రము అని మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడు అని ఈ రెండిటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓ భారత, నేను కూడా ప్రతి ఒక్క క్షేత్రమును ఎరింగినవాడిని. కార్యకలాపాలు జరిగే స్థానము ఈ శరీరము. దీనిని క్షేత్రమని, దీనిని ఎరింగిన వారు ఆత్మ మరియు పరమాత్మలను క్షేత్రజ్ఞులని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానముగా నేను పరిగణిస్తాను. తక్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. అర్జున వినుము, క్షేత్రము అంటే ఏమిటో, దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టింపబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తి సామర్థ్యము ఏమిటో కూడా నేను నీకు వివరిస్తాను. ఋషిభిః బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. మహాత్ములైన ఋషులు క్షేత్రముని గురించి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును పెక్కు విధములుగా వివరించి ఉన్నారు. ఎన్నో వేదమంత్రములలో కూడా ఇది తెలుపబడినది. ప్రత్యేకముగా బ్రహ్మసూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరా. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు, మొత్తము కలిపి 11 ఇంద్రియములు మరియు 5 ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము కూడి ఉన్నది. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాశ్చేతనా ధృతి ఏతత్
క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. కోరికలు మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము ఇవన్నీ కలిపి క్షేత్రమని, దాని మార్పులు వికారములు అనబడతాయి. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, శాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. భక్తియుక్త సేవాస్థితిని పొందినటువంటి మానవుని యందు జ్ఞానమునకు సంబంధించిన సమస్త సద్గుణములు వృద్ధి నొందగలవు. 20 అంశములు కల జ్ఞాన విధానమును ఈ 5 శ్లోకముల్లో వివరించడం జరిగింది. నమ్రత, దంభము లేకుండా ఉండుట, అహింస, క్షమాగుణము, సరళత, గురుసేవ, శరీర పరిశుద్ధత, మనస్సు నిర్మలత, నిశ్చల బుద్ధి, ఆత్మనిగ్రహము. ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఇంద్రియ భోగ వస్తు విషయములపై అనాసక్తి, అహంకారం లేకుండుట, జన్మ మృత్యు జరా వ్యాధుల దురవస్థను గుర్తు చేసుకోవటం కానీ, అంతర్లీనంగా ఉన్న బాధ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించకుండా ఉండుట. అసక్తిరణభిష్వంగః పుత్రదారగృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు. మమకార రాహిత్యం, భార్య, పిల్లలు, ఇల్లు వంటి వాటి యావ లేకుండా జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ, వివిక్తదేశసేవిత్వం, అరతిర్జన సంసది. నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట, ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట, మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థదర్శనం, ఏతజ్ఞానమితి ప్రోక్తం, అజ్ఞానం యదతోన్యథా. ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసము మరియు పరమసత్యముకై తత్వాన్వేషణ, ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను. మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానము అని కూడా అంటాను. ఈ 20 గుణాలు సతోస్థితికి దోహదపడతాయి. ఇదే జ్ఞానము కూడా. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, యజ్ఞాత్వామృతమశ్నుతే, అనాదిమత్పరమం బ్రహ్మ, న సత్తన్నాసదుచ్యతే. ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో దాన్ని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. అది తెలుసుకున్న తర్వాత వ్యక్తి అమరత్వం పొందుతాడు. అదియే సత్ అసతులకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మ. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం, సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వత్రా ఆయన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సు మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలోనూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం, అసక్తం సర్వభృశ్చైవ, నిర్గుణం గుణభోక్తృచ. ఇంద్రియ వస్తు విషయములను అన్నింటినీ ఆయన గ్రహించగలిగినా ఆయన ఇంద్రియరహితుడు. ఆయనకు దేని పట్ల కూడా మమకారానుబంధము లేదు. అన్నింటినీ సంరక్షించి పోషించేవాడు. ఆయన గుణాతీతుడు. ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే.
బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆయన సూక్ష్మమైనవాడు కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము. చాలా దూరంగా ఉన్నాడు, కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఆయన విభజించుటకు వీలు లేనివాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూనే ఉంటాడు. ఆ పరమేశ్వరుడే సమస్త భూతములకు సంరక్షకుడు, పోషకుడు, లయకారుడు మరియు సృష్టికర్త అని తెలుసుకోనుము. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అన్ని ప్రకాశవంతమైన వాటిల్లోనూ ప్రకాశానికి మూలము ఆయనే, మరియు ఆయన అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు. జ్ఞానము ఆయనే, జ్ఞాన విషయము ఆయనే, మరియు జ్ఞాన లక్ష్యము ఆయనే. ఆయన సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఈ విధముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమును, జ్ఞానము యొక్క అర్థమును మరియు జ్ఞాన విషయమును, జ్ఞేయం గురించి నేను తెలియజేశాను. నా భక్తులు మాత్రమే దీనిని యథార్థముగా అర్థం చేసుకోగలరు. అలా చేసిన పిదప వారు నా దివ్య స్వభావమునే పొందుతారు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాశ్చ గుణాశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి, భౌతిక ప్రకృతి, మరియు పురుషుడు, ఆత్మలు రెండూ కూడా అనాది అయినవి, సనాతనమైనవి. శరీరంలో అన్ని మార్పులు మరియు ప్రకృతి త్రిగుణములు కూడా భౌతిక శక్తిచే సంభవిస్తున్నాయి. కార్యకరణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. సృష్టియందు కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతు అని, సుఖదుఖములను అనుభూతి చెందుటలో జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడినది. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఎప్పుడైతే ప్రకృతిలో అనగా భౌతిక శక్తిలో స్థితమై ఉన్న పురుషుడు అనగా జీవాత్మ త్రిగుణములను సుఖించదలచాడో వాటి పట్ల మమకారాసక్తియే ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మకి లేదా నీచ జన్మకి కారణమగును. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. దేహము యందే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. ఆయన సర్వసాక్షి, సర్వనియామకుడు, ధరించి పోషించేవాడు, అలౌకిక భోక్త, సర్వోత్కృష్ట నిర్వాహకుడు మరియు పరమాత్మ అని చెప్పబడతాడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య
సహచర్యముల గురించి యథార్థమును అర్థం చేసుకున్నవారు మళ్ళీ ఇక్కడ పుట్టరు. వారు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా వారు విముక్తి చేయబడతారు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు. మరికొందరు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు. ఇంకా మరికొందరు ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తూ ఉంటారు. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియని వారు వాటి గురించి ఇతరుల దగ్గర విని ఆ సర్వోన్నత భగవానుడిని ఆరాధించడం మొదలు పెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత వారు కూడా క్రమక్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలుగుతారు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠుడా, ఈ సమస్త చరాచర ప్రాణులు ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క సంయోగము వలననే ఉన్నాయని నీవు తెలుసుకొనుము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్త్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సమస్త ప్రాణులలో ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసినవాడే మరియు ఆ రెంటిని ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసినవాడే నిజముగా చూడగలుగుతున్నట్టు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. సర్వప్రాణులలో సమానముగా పరమాత్మగా ఉన్న ఆ భగవంతుడిని చూసేవారు తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు. తద్వారా వారు పరమపదమునకు చేరుకుంటారు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. జీవాత్మతో ఏ సంబంధము లేకుండా శరీరము యొక్క అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే. దేహమునందున్న జీవాత్మ నిజానికి ఏ పని చేయదు అని అర్థం చేసుకున్నవారు నిజముగా చూసినట్లు. యదా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు మరియు అవన్నీ ఆ ప్రకృతి నుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ కుంతిపుత్రుడా, పరమాత్మ నాశనము లేనిది, అనాది అయినది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది. దేహములోనే స్థితమై ఉన్నా అది ఏమీ చేయదు మరియు భౌతిక శక్తిచే ఏమాత్రమూ కళంకితమూ కాదు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే.
ఆకాశము శూన్యముగా ఉండే చోటు, అయినా అన్నింటినీ తనలోనే కలిగి ఉంటుంది. కానీ సూక్ష్మమైనది కావటం వలన తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితము కాదు. అదేవిధముగా దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్నా ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌర కుటుంబమును ప్రకాశింపజేయునో, అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును చైతన్యముచే ప్రకాశింపజేయును. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. జ్ఞానచక్షువులచే ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గ్రహించేవారు మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసినవారు పరమపదమును చేరుకుంటారు. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశాధ్యాయః.